నాకు ఏ సంగతి తెలియదు సార్. మేము వరి కొత్త అంటే వరి కాడు ఉన్నాం. హఠాత్తుగా మా పెద్ద బిడ్డకు మాకు 4 గంటలకు తెలివి వచ్చింది. తెలివి వచ్చి చూసే వరకు హఠాత్తుగా చచ్చిపోయి కనిపించింది. పెళ్లైన యువకుడిని ప్రేమించిందని ఓ యువతిని ఆమె తల్లిదండ్రులే అత్యంత పాశవికంగా కడతీర్చారు. యువతి నోట్లో పురుగుల మందు పోసి ఆపై గొంతు నులిమి హత్య చేశారు. ఆపై అనారోగ్యం వల్ల తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేయడంతో అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ జిల్లా శివరాంపల్లి గ్రామంలో నవంబర్ 14న చోటు చేసుకుంది. పోలీసుల దర్యాప్తుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది నా బిడ్డ రెడ్డి అర్చన. నాకు ఏ సంగతి తెలియదు సార్. మేము వరి కొత్త అంటే వరి కాడు ఉన్నాం. మా బిడ్డ మోడల్ స్కూల్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చారు. అందరం వచ్చినాక అంటుకొని అందరం భోజనం చేసినాం. బిడ్డ మంచిగా చదువుకోవాలని చెప్పిన. సరే డాడీ అన్నది. అంతే ఇక ఆమె మాకు కాస్ట్ వచ్చింది. మా భార్యకు జ్వరం వచ్చింది. ఆమె వండుకున్నది. నాకు సుత పానం మంచిగా లేదు. ఇక మా పెద్ద బిడ్డ రేపు ఇలా పరీక్ష ఉండే ఆమె రాసుకుంటాను. మా చిన్న బిడ్డ ఇద్దరు ఉన్నారు, అదే రూమ్లో ఉన్నారు. ఇక రాసుకుంటా ఆమె వండుకున్నది. ఈమె రాసుకుంటా ఈమె వండుకున్నది. ఇక పండుకొని హఠాత్తుగా మా పెద్ద బిడ్డకు మాకు 4 గంటలకు తెలివి వచ్చింది. తెలివి వచ్చి చూసే వరకు హఠాత్తుగా చచ్చిపోయి కనిపించింది. కనిపించే వరకు అయ్యో బిడ్డ ఎందుకు ఇట్లా అయిందని అటు ఇటు అని కొట్టుకున్నాం, మొత్తుకున్నాం, గుద్దుకున్నాం. ఏది చేసినా కానీ ఏది సప్పుడు లేదు. ఇక అదే మంది మీద ఎవరకు మీద నాకు అనుమానం లేదు. 11 చదువుతుంది. ఆరోగ్య సమస్యలు అంటే ఉన్నది సార్. కడుపు నొప్పి ఉన్నది. దాని గురించే కోర్సు వాడుతున్నా, గోళీలు వాడుతున్నా 3 నెలల బట్టి. చెప్తేనే తీసుకుపోయిన దవాఖానకు. ఇక ఆమె ఏమైంది అన్నది ఇక నాకు తెలియదు సార్. ఇక అంతే, తెల్లారి వరకు ఇక చనిపోయింది. శివరాంపల్లికి చెందిన రెడ్డి రాజు, లావణ్య దంపతులకు 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. కాగా చిన్న కూతురు అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ అనే 30 ఏళ్ల వివాహితుడితో ప్రేమలో పడింది. అయితే అనిల్కు అప్పటికే వివాహమయ్యి భార్యతో గొడవల వల్ల ఒంటరిగా ఉంటున్నాడు. ఇద్దరిది ఒకే కులం కావడం, అనిల్ భార్యకు దూరంగా ఉండటంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అర్చన తల్లిదండ్రులకు వీరి ప్రేమ వ్యవహారం నచ్చలేదు. పెళ్లైన వాడిని ప్రేమించడం తగదని, మానుకోవాలని ఆమెకు అనేకసార్లు చెప్పి చూశారు. అయినా అర్చన ప్రవర్తనలో మార్పు రాలేదు. నా నేమ్ ఇస్ శ్రవంతి. మా సిస్టర్ ఈరోజు మార్నింగ్ చనిపోయింది. నిన్నటి దాకా కూడా మంచిగానే ఉంది. ఇంటికి వచ్చింది, అందరం ఆడుకున్నాం, ఉన్నాం నార్మల్గా, అందరం మంచిగానే ఉన్నాం. అన్నం తిన్న తర్వాత మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు ఇట్లా పడుకున్నారు. నేను మా చెల్లె పడుకుంటాను అనగా కొంచెం స్టమక్లో పెయిన్ అని అన్నది. నార్మల్గా ఆమెకు హెల్త్ ఇష్యూ ఉందని అట్లనే వచ్చింది కావచ్చు అనుకొని అంత అంత చూడలే. ఇక పొద్దున మార్నింగ్ లేచి చూసే వరకు చనిపోయి ఉన్నది. ఇప్పుడే పోలీస్ సార్ వాళ్ళు వచ్చిర్రు, అన్ని రాసుకొని వేయిర్రు. ఆరోగ్య సమస్య ఉన్నది. మనసు నుంచి ఇబ్బంది పడతా అంటేనే ఇప్పుడు టాబ్లెట్స్ నుంచి వెళ్ళి కొంచెం కవర్ అవ్వకుండా వచ్చింది. కానీ అప్పుడప్పుడు కడుపు నొత్తందని చెప్పేది. అంతే. ఇక ఒక నార్మల్గా ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిందట. అంతే. ఇక అంతకు మించి ఏం లేదు. ఇక మేమేమనుకున్నామంటే నార్మల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఎవరికైనా కడుపు నొత్తది కదా అన్నట్టుగా ఊకున్నాం. తమ కూతురు పెళ్లైన వాడిని ప్రేమించిందని తెలిస్తే పరువు పోతుందని భావించి కఠిన నిర్ణయం తీసుకున్నారు. మాట వినని బిడ్డను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ 14వ తేదీన రాత్రి ఒంటరిగా నిద్రపోతున్న అర్చన గొంతులో బలవంతంగా పురుగుమందు పోశారు. అయినప్పటికీ చనిపోతుందో లేదో అనే అనుమానం రావడంతో తండ్రి రాజు అత్యంత కర్కశంగా కూతురు అర్చన గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత తమ కూతురుకు థైరాయిడ్, కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలున్నాయని, అందుకే ఆమె విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుందని ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అర్చన మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూతురు ప్రేమలో పడ్డ సదరు అనిల్తో అమ్మాయి తండ్రి రాజు మద్యం మత్తులో పరువు కోసం కూతురునే చంపేశానని అన్నాడంట. దాంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.
ఫోరెన్సిక్ నివేదికతో అమ్మాయిది ఆత్మహత్య కాదని హత్య అని తేల్చారు. దాంతో పోలీసులు తల్లిదండ్రులను తమ స్టైల్లో విచారించారు. తమ పరువు పోతుందనే కూతుర్ను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్లు తల్లిదండ్రులు లావణ్య, రాజు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు హుజురాబాద్ పోలీసులు తెలిపారు. సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెంట పడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈస్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఏ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులుపు కూడా తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాయిజన్ తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసిన ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది గొంతు నులిమి చనిపోతే థైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి అతను ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఉప సర్పంచ్ దగ్గరకు పోయి అవును నేనే చంపినా, నేను నా భార్య కలిసి చంపినాం, ఎక్కడైతే మా పరువు పోతుందో మనం చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందో ఈ పోలు అనేట ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలుండి 498 కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో. అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి ఆ అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది, కుటుంబం వరుగుపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నులుపు కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి